హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 5th సెమిస్టర్ వాళ్ళకి ఈసీ వాళ్ళకండి మైక్రో కంట్రోలర్స్ అండ్ అప్లికేషన్ సబ్జెక్ట్లోని సెకండ్ యూనిట్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్ నుండి 1 మార్క్ క్వశ్చన్ చూద్దాం. ఇవి మీకు ఈ సెట్కి యూజ్ అవుతాయి. వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోడ్? ఏమని ఇచ్చారు మనకి కోడ్? మూవ్ R4, #25H అని ఇచ్చారు. మూవ్ A, #1FH అని ఇచ్చారు. యాడ్ A, R4 అన్నారు. అంటే ఏంటి మీనింగ్? ఏలో ఎంత ఉంది మనకి డేటా? 1F ఉంది. బీలో R4లో ఎంత ఉంది? 25 ఉంది. ఆ రెండింటిని యాడ్ చేయమంటున్నారు. ఓకే, 25 1F. 2కి బైనరీ కోడ్ ఎంత? 0010. 5కి బైనరీ కోడ్ 0101. అలానే 1కి బైనరీ కోడ్ 0001. Fకి బైనరీ కోడ్ 111 కదా. ఇప్పుడు యాడ్ చేయండి. 1 + 1 0, క్యారీ 1. 1 + 1 0, క్యారీ 1. 111 వచ్చింది అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. మళ్ళీ 1 + 1 0. ఓకే, నెక్స్ట్ క్యారీ 1. 1 + 1 0, క్యారీ 1. 1 + 1 0, క్యారీ 1. 0 + 1 1, 0 + 0 0. ఎంత వచ్చింది? 0100 వచ్చింది. 0100 అంటే ఎంత? బైనరీ ఈక్వలెంట్ 4 కదా. ఇక్కడ కూడా 4 అంటే మనకు ఎంత వచ్చిందంటే రిజల్ట్ 4 వచ్చింది. ఆ వచ్చిన రిజల్ట్ మళ్ళీ ఎక్కడ స్టోర్ చేస్తాము? అక్యుములేటర్లో స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏలో మనకి ఎంత డేటా స్టోర్ అయ్యింది? 44H అనే డేటా స్టోర్ అయ్యింది. ఓకే, అదే ఆన్సర్ ఉంది చూడండి. ఆన్సర్ ఎంత? 44H. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద బిట్స్ PSW.3 అండ్ PSW.4? అసలు ఆ PSW ఉంది కదా, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్. ఆ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది మనకి తెలిస్తే అది ఇంపార్టెంట్ కూడా. 3 మార్క్స్కి మ్యాక్సిమం 3 మార్క్స్కి అడగొచ్చు. అలానే బిట్స్ కూడా మీకు ప్రీవియస్ దానిలో ఈ సెట్ బిట్స్ కూడా ఉన్నాయండి. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది 8-బిట్ రిజిస్టర్ కదా. అంటే ఇలా వేసుకోండి, 0 1 2 3 4 5 6 7. ఓకే, 0 1 2 3 4 5 6 7, 0 to 7 కాబట్టి ఇది 8-బిట్ రిజిస్టర్. దానిలో బిట్స్ ఏంటండి? ఇది ప్యారిటీ. ఇక్కడికి వచ్చేప్పటికి ఫస్ట్ బిట్ అంటే సెకండ్ బిట్ అవుతుందండి. ఇదేమో అన్డిఫైన్, ఇంకేం డిఫైన్ చేయలేదు. ఇది ఓవర్ఫ్లో ఫ్లాగ్. ఓకే, నెక్స్ట్ RS0, RS1, F0 యూజర్ డిఫైన్డ్ ఫ్లాగ్ అనమాట. F0 అంటే ఇది ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్, ఇది క్యారీ ఫ్లాగ్. ఇవి మీకు తెలిస్తే మీరు ఒక 3-4 బిట్స్ ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది మీకు తెలిస్తే. ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది ఏంటని చెప్పాను, 8-బిట్ రిజిస్టర్. ఆ 8-బిట్ రిజిస్టర్లో ఒక్కొక్క బిట్లో ఫంక్షన్ ఇలా ఉంటాయి. P అంటే ప్యారిటీ ఫ్లాగ్. అంటే సింపుల్గా ఇంకేం చెప్పొచ్చు అంటే ఈ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది ఫ్లాగ్ రిజిస్టర్. ఓకే, ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనేది ఏంటి? ఫ్లాగ్ రిజిస్టర్. దాని యొక్క సైజ్ ఎంత అంటే 8 బిట్స్. 8 బిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 బైట్. ఇక్కడ చూసుకుంటే క్వశ్చన్ ఏమని ఉందండి, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద బిట్స్ PSW.3 అండ్ PSW.4? అంటే మనకి ఏదైతే ఆ రిజిస్టర్ ఉందో ఆ రిజిస్టర్లో 3-4 బిట్స్ ఏంటి అని. 3-4 బిట్స్ ఏంటండి? 3 బిట్ ఏమో RS0, రిజిస్టర్ సెలెక్షన్ 0, రిజిస్టర్ సెలెక్షన్ 1. అవి ఇక్కడ ఉన్నాయి చూడండి, RS1, RS0. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బిట్స్ ఆఫ్ PSW ఆర్ యూజ్డ్ ఫర్ ద క్యారీ అండ్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ బిట్స్ రెస్పెక్టివ్లీ? ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్లో ఏ బిట్స్ అనేవి క్యారీ ఫ్లాగ్కి అలాగే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్కి యూజ్ చేస్తాము అని అంటున్నాడు. ఇక్కడ మనకి ఎక్కడ ఉన్నాయండి క్యారీను, అలానే ఆక్సిలరీ క్యారీ అనేది ఏమో 6th బిట్ ఉంది, అలానే ఆక్సిలరీ క్యారీ ఏమో 7th బిట్ ఉంది. అంటే PSW6, PSW7. ఇక్కడ చూడండి ఆన్సర్ PSW6 అలానే PSW7. నెక్స్ట్ క్వశ్చన్, మూవ్ A, #45H ఈజ్ ఏ డాష్-బైట్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఇది ఒక ఇన్స్ట్రక్షన్ కదా. ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఎన్ని బైట్ ఇన్స్ట్రక్షన్ అని అడుగుతున్నారు. ఎన్ని బైట్ ఇన్స్ట్రక్షన్? 2 బైట్ ఇన్స్ట్రక్షన్. అది 2 బైటా 3 బైటా అవన్నీ ఎక్కడ చెప్తామంటే మీకు 8086 మైక్రోప్రాసెసర్ సబ్జెక్ట్లో ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ గురించి చెప్పాము. అది మీకు పర్ఫెక్ట్ అయితే ఇది ఎన్ని బైట్ ఇన్స్ట్రక్షనో మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్లాగ్ రిజిస్టర్ ఇన్ ద 8051 ఈజ్ కాల్డ్. ఇప్పుడే చెప్పాను కదా, 8051 మైక్రో కంట్రోలర్లోని ఫ్లాగ్ రిజిస్టర్ ఏంటిది అంటే ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్నే మనం ఫ్లాగ్ రిజిస్టర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ CY అండ్ AC. ఓకే, అంటే క్యారీ అండ్ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ బిట్స్ ఫర్ ద ఫాలోయింగ్ కోడ్. ఇక్కడ ఒక కోడ్ ఇచ్చారు. ఆ కోడ్లో ఆక్సిలరీ
క్యారీ ఫ్లాగ్, అలానే క్యారీ ఫ్లాగ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏమి ఇచ్చారు కోడ్, మూవ్ ఏ కామా హ్యాష్ 0C2H అని ఇచ్చారు. అలానే యాడ్ ఏ కామా హ్యాష్ 01H అని ఇచ్చారు. ఇక్కడ ఏ అనేది 8-బిట్ రిజిస్టరే, అంటే 0 ఏం కన్సిడర్ చేయం, మనం C2నే కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 01 అని కన్సిడర్ చేస్తాం. ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేసి వాటి యొక్క కండిషన్స్ చెప్పమంటున్నారు, ఆక్సిలరీ క్యారీ అలానే క్యారీ. ఒకసారి చూద్దామండి. ఏమిచ్చారు, C2 01 ఇచ్చారు కదా, ఇది C2, ఇది 01. సి అంటే 12 కదా, 12కి బైనరీ కోడ్ ఎంత, 1100. 2కి బైనరీ కోడ్ 0010. నెక్స్ట్ 0కి బైనరీ కోడ్ 000. 1కి బైనరీ కోడ్ 0001. ఇప్పుడు యాడ్ చేయండి. 0 + 1 1, 1 + 0 1, 0 + 0 0, 0 + 0 0. నెక్స్ట్ 0 0 1 1 ఎంత వచ్చిందండి, 1100 అంటే 12 అంటే సి. నెక్స్ట్ 0 0 1 1 అంటే 3 కదా, అంటే రిజల్ట్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. బట్ వీటిలో మనకి ఏం చెప్పాలి, క్యారీ ఫ్లాగ్ కండిషన్ అలానే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కండిషన్ చెప్పాలి. క్యారీ అనేది వచ్చిందా, ఇక్కడ ఏం రాలేదు, అంటే క్యారీ అనేది ఏంటి, రీసెట్ 0. నెక్స్ట్ ఆక్సిలరీ క్యారీ అంటున్నారు. ఆక్సిలరీ క్యారీ అంటే ఏంటి, మనం ఈ నిబుల్స్ని యాడ్ చేస్తాం కదా, నిబుల్స్ అంటే 4 బిట్స్ అండి. 1 నిబుల్ = 4 బిట్స్. ఈ నిబుల్స్ని యాడ్ చేసినప్పుడు ఈ 4th బిట్ ఏదైతే ఉందో ఈ రెండు యాడ్ చేసినప్పుడు క్యారీ అనేది మనకి 5th బిట్కు రావాలి. అలా వచ్చిన దాన్నే మనం ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అంటాం. ఇక్కడ వచ్చిందా, ఇక్కడ 2 జీరోసే ఉన్నాయి కదా, క్యారీ ఏం రాలేదు కదా, అంటే ఏమవుతుంది, ఆక్సిలరీ క్యారీ కూడా 0 అని. అదే ఆన్సర్ ఇచ్చారు చూడండి. ఎంత వచ్చింది మనకి రిజల్ట్, C3నే కదా, C3H. CY = ఎంత వచ్చింది, 0 వచ్చింది. అలానే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ సైజ్ ఆఫ్ ద ఫ్లాగ్ రిజిస్టర్ ఇన్ ద 8051? అంటే 8051 మైక్రో కంట్రోలర్లో ఫ్లాగ్ రిజిస్టర్ ఏమని చెప్పాము, ప్రోగ్రామ్ స్టాటస్ వర్డే అన్నాం కదా. ఆ ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ అనేది ఎన్ని బిట్ రిజిస్టర్, 8-బిట్ రిజిస్టర్. 8 బిట్స్ = ఎంత, 1 బైట్ కదా. ఇక్కడ ఆన్సర్ చూడండి, ఆన్సర్ వచ్చి ఎంత ఇచ్చారు, 1 బైట్ ఇచ్చారు. నెక్స్ట్, విచ్ బిట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ ఆర్ యూజర్ డిఫైన్డ్? ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ రిజిస్టర్లో ఇది చూసుకుంటే యూజర్ డిఫైన్డ్ ఏది, ఇదేమో ప్యారిటీ, అన్డిఫైన్డ్, ఓవర్ఫ్లో, రిజిస్టర్ సెలెక్షన్ బిట్ 0, రిజిస్టర్ సెలెక్షన్ బిట్ 1. F0 అంటే యూజర్ డిఫైన్డ్. మనకు అడిగింది క్వశ్చన్ అదే. ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ రిజిస్టర్లో యూజర్ డిఫైన్డ్ అనేది ఏ బిట్, ఎంత, ఇక్కడ 5 కదా, అంటే PSW.5 ఈజ్ ద యూజర్ డిఫైన్డ్ బిట్. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి, PSW.5. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్, ఇవి మీరు అబ్సల్యూట్ జంప్, షార్ట్ జంప్, లాంగ్ జంప్ చదువుతారు కదా ఇన్స్ట్రక్షన్ సంబంధించి, అవి మీరు చదివినప్పుడు వాటి యొక్క సైజు అనేది అంటే వాటి యొక్క రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందో మీకు అప్పుడు తెలుస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, హౌ ఆర్ ద స్టేటస్ ఆఫ్ ద క్యారీ, ఆక్సిలరీ క్యారీ అండ్ ప్యారిటీ ఫ్లాగ్ ఎఫెక్టెడ్ ఇఫ్ ద రైట్ ఇన్స్ట్రక్షన్? ఓకే, అంటే ఇక్కడ మనకి 2 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ 2 ఇన్స్ట్రక్షన్స్ పర్ఫామ్ చేసిన తర్వాత క్యారీ ఫ్లాగ్ యొక్క స్టేటస్ ఏంటి, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ యొక్క స్టేటస్ ఏంటి, అలానే ప్యారిటీ ఫ్లాగ్ యొక్క స్టేటస్ ఏంటి చెప్పమంటున్నారు. ఓకే, మూవ్ ఏ కామా హ్యాష్ 9C అన్నారు. నెక్స్ట్ యాడ్ ఏ కామా హ్యాష్ 64. అంటే ఇప్పుడు ఆ 2 యాడ్ చేయాలి. ఏమేమి యాడ్ చేయాలండి, 9Cని యాడ్ చేయాలి, 64ని యాడ్ చేయాలి. ఇవి యాడ్ చేయాలంటే మీకు బైనరీ కోడ్స్ అనేవి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి కదా. 9కి బైనరీ కోడ్ ఏంటి, 1001. C అంటే 12 కదా, 12కి బైనరీ కోడ్ 1100. 6కి బైనరీ కోడ్ 0110. 4కి బైనరీ కోడ్ 0100. యాడ్ చేయండి, 0 0 1 + 1 0, క్యారీ 1 1 + 1 0, క్యారీ 1 1 + 1 0, క్యారీ 1. ఓకే, రిజల్ట్ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు వీటిలో మనకి క్యారీ కండిషన్ ఏంటి, అలానే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కండిషన్ ఏంటి చెప్పమంటున్నారు. క్యారీ వచ్చింది కాబట్టి CY = ఏమవుతుంది, 1 అవుతుంది, సెట్ అవుతుంది. నెక్స్ట్ అలానే ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా ఏమైందండి, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ కూడా 1 అయ్యింది. ఎందుకు చెప్పాం కదా, ఈ నిబుల్స్ యాడ్ చేసినప్పుడు 1 + 1 0, క్యారీ అనేది ఎక్కడికి వచ్చింది, 5th బిట్కి వచ్చింది కదా, అంటే మనకి ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయ్యింది అని. నెక్స్ట్ ఇంకేమన్నారు, ప్యారిటీ అన్నారు. ప్యారిటీ అనేది ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అలా ఏమీ లేదు కదా, మొత్తం రిజల్ట్ అంతా 0 ఉంది కాబట్టి ప్యారిటీ ఫ్లాగ్ అనేది 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ కాల్ అంటే లాంగ్ కాల్ ఇన్స్ట్రక్షన్ టేక్స్ లెంత్ ఎంత ఉంటుందంటే 3 బైట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ మూవ్ ఏ కామా 05H?
ఈ మూవ్ A,05H ఇన్స్ట్రక్షన్ యొక్క మీనింగ్ ఏంటి అంటున్నారు. ఏంటండి మీనింగ్? ఇక్కడ 05లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అనేది ఈ అక్యూములేటర్లోకి మూవ్ అవుతుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఇన్స్ట్రక్షన్ మూవ్ A,05H. అంతేగాని 05 అనేది మూవ్ అవ్వదు. అర్థమవుతుందా మీకు? 05 అనేది ఏ అనే రిజిస్టర్లోకి, అంటే ఏ అనే అక్యూములేటర్ రిజిస్టర్లోకి మూవ్ అవ్వదు. ఎప్పుడు మూవ్ అవుతుంది అంటే ఈ 05 ముందు హ్యాష్ అని ఉంటే, హ్యాష్ అంటే ఇమీడియట్ డేటా, ఓకే, హ్యాష్ అంటే ఇమీడియట్ డేటా. ఈ 05 ముందు హ్యాష్ అని ఉంటే అప్పుడు ఈ 05 అనేది అక్యూములేటర్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ హ్యాష్ లేదు. ఏమనుంది? మూవ్ A, ఓన్లీ 05H అని ఉంది. అంటే ద కంటెంట్ ఆఫ్ 05 లొకేషన్ ఈజ్ మూవ్డ్ ఇన్ టు ద అక్యూములేటర్. అంటే 05 అని ఇలా ఇది ఒక లొకేషన్స్ ఉందనుకోండి, ఇలా లొకేషన్ అంటే 05 ఇదొక లొకేషన్, ఓకే. ఈ లొకేషన్లో ఇక్కడ ఏదైతే కంటెంట్ అది ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది అక్యూములేటర్ రిజిస్టర్లోకి మూవ్ అవుతుంది అని మీనింగ్. ఓకేనండి, అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ మొత్తం అవ్వలేదు, నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్ చూద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి.